పిఠాపురం పాడా కార్యాలయం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి సినీ హీరో హాస్యనటుడు సప్తగిరి పిఠాపురం పట్టణంలో పర్యటించారు. పాడా కార్యాలయంలో సినీ హీరో హాస్యనటుడు సప్తగిరి మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్త, హానికర చెత్త వాటిని ఎలా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలి, ఎలా అందించిన తర్వాత మన పిఠాపురం నెంబర్ 1 స్థాయిలో ఉంచాలని అన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో పిఠాపురానికి మరోసారి విచ్చేసి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు వచ్చానని అన్నారు. అనంతరం పాడా కార్యాలయం నుంచి ర్యాలీగా వీధులు తిరుగుతూ చెత్త సేకరణ మరియు ప్రజలందరికీ 12 ప్రశ్నలతో కూడిన అభిప్రాయ సేకరణ జరుగుతుందని, దాని ద్వారా మన పిఠాపురం నెంబర్ 1 స్థాయికి వస్తుందని తెలిపారు. దీనిపై ఎటువంటి అపోహలున్నా మున్సిపల్ సిబ్బంది లేదా శానిటేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాడా పీడీ డైరెక్టర్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, రమణరావు, బీజేపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాసు కోరే బాసు అందరికి మా అమ్మ వయసు పంచాలి మీకు డబ్బులు ఇవ్వాలి తమ్ముడు నా అగ్గడితో ఏం తీసుకుంటుంది. మన సినీ ఆర్టిస్ట్ గారు, కమిడియన్, మీ అందరికీ తెలుసు శ్రీ సప్తగిరి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను ఆహ్వానించినందుకు శివరాం గారికి అండ్ కమిషనర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ఇది ప్రజల్లో గొప్పగా అవగాహన కలిగించాల్సిన కార్యక్రమం. ఎందుకంటే మన పరిశుభ్రతమైన ఆరోగ్యం ఆధారపడింది, ఆరోగ్యంతో మన భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుభ్రత పైన ఇంటికి మీరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్తారు. కాబట్టి ప్రతిరోజు కరోనా టైంలో కూడా మీరు చేసిన సేవ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు వస్తుంది. ప్రతి ఇంట్లో మీరు ప్రతి వీధిని, ప్రతి గ్రామాన్ని, ప్రతి సిటీని ఎంతో క్లీన్గా ఉంచి ప్రజలందరూ ప్రాణాలు కాపాడిన గొప్ప దేవుళ్ళు మీరు పారిశుద్ధ్య కార్మికులు. నిజంగా ఈ కార్యక్రమాన్ని నాకు ఆహ్వానించినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ పాదాలకి నమస్కారం. అంత గొప్ప పనులు చేస్తారు మీరు. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి సంపదని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి అంటే నేను ఇంతకుముందు క్యాంపెయిన్కి వచ్చానండి పిఠాపురంకి మా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ. నేను అప్పుడు చూసినటువంటి పిఠాపురం వేరు, ఇప్పుడు చూస్తున్నటువంటి పిఠాపురం వేరు. అభివృద్ధి అన్న పదానికి కళ్ళకు కట్టినట్టుగా అది హ్యాపీ. ఆ రోజు నేను చెప్పినట్టు పిఠాపురం ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రార్థన నిర్వహిస్తున్నాను. సో ఆ అదృష్టం అందరికీ రాదు. అలాగే సార్ కూడా ఈ అదృష్టాన్ని ప్రజలకి అందరికీ ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ఆయన చేస్తున్న ప్రతి అడుగు ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తున్నది. సో అది మీ అదృష్టం, మా అదృష్టం ఇక్కడ ఉండడం. సో గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డీసీఎం సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. అలాగే మీరు ఇంటికి వెళ్ళి ఆ చెత్త గురించి మీరు అంటే ఆ వ్యర్థాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కరెక్ట్గా ఉందంటే భారతదేశంలోని ఈ పిఠాపురం అనేది నెంబర్ 1 క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఎదుగుతున్నటువంటి సందేహం కదా. అది మీ చేతుల్లోనే ఉంది. ఆ వ్యర్థాల్లోనే నాకు చెప్పారు సార్, పొడి వ్యర్థాలని, తడి వ్యర్థాలని, హానికర వ్యర్థాలని, ప్రమాదకర వ్యర్థాలని వీటిని డివైడ్ చేసి ఆ ఇళ్లలో నుంచి వ్యర్థాలు బయటకు వచ్చేటప్పుడు ప్రజలకు గాన మీరు అవగాహన కల్పించి. అందరికీ నమస్కారం అండి. నేను మీ సప్తగిరి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజు మన కమిషనర్ గారు శివరాం గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగిందండి. ఆ క్లీన్ అండ్ గ్రీన్ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పారిశుద్ధ కార్మికులని ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది వాళ్ళు మనకు
దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన సిటీని అంత క్లీన్గా ఉంచడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సో వాళ్ళందరికీ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాన్ని సంపదనేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాంపెయినింగ్ అప్పుడు నేను పిఠాపురం వచ్చానండి. అప్పటికి ఇప్పటికీ ఒక గొప్ప డెవలప్మెంట్ పిఠాపురం నా కళ్ళారా చూస్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డీసీఎం సార్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ సార్. మీరు ఈ పిఠాపురంకి మీరు ప్రాతినిధ్యం వహించడం పిఠాపురం ప్రజల అదృష్టం. సో అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క సిటీ అన్నీ ఇలా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, దానికి ప్రజల్లో కూడా గొప్ప అవగాహన ఆ పారిశుద్ధ కార్మికుల ద్వారా జరగాలని, జరిగి ఆ రకంగా ముందుకు నడిచామంటే తప్పకుండా భారతదేశం మొత్తం మనకి ఒక గొప్ప పరిశుభ్రమైనటువంటి దేశంగా మనకు నిలబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయాన్ని ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. థ్యాంక్ యూ.